అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ. నేను మీ దివ్యాని మళ్ళీ ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాం. అదేనండి, మన వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. ఆ వినాయకుడి ప్రసాదమే లడ్డు. ఆ లడ్డు ఎలా ప్రిపేర్ చేసేస్తారో నాకైతే తెలుసు, మీకు కూడా చూపించేద్దామని చెప్పి మీ ముందుగా అయితే వచ్చేసాను. ఒకసారి వచ్చి చూసేద్దానండి. ఇక వినాయక చవితి విషయానికి వస్తేనండి, నాకైతే నా ఓల్డ్ మెమరీస్ బాగా గుర్తొస్తాయి. లైక్ అందరికీ ఓల్డ్ మెమరీస్ అనేవి ఉంటాయి కదా. చిన్నప్పుడు వినాయక చవితికి చందాలు వసూలు చేయడం, పందిరి పెట్టడం, బొమ్మలు తీసుకొచ్చి పూజలు చేసి 11 రోజులు పూజలు చేసి లాస్ట్ డే నిమజ్జనం అనేటప్పటికి చాలా బాధగా ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ విషయానికి వస్తే మనము ఇప్పుడు నేను పందిరి దగ్గరికి వెళ్ళి చేసే అలా అన్నీ చేయలేము కదా. మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇల్లు కానీ మా షాప్ కానీ 2 మెయిన్ సెంటర్లో ఉంటాయి. ఇంకా వినాయక చవితి అంటే ఒక 2 days ముందు నుంచే హడావిడి కోలాహలం అంతా స్టార్ట్ అయిపోతుంది. నాకైతే ఒక 2 days ముందు నుంచి పండుగ వచ్చేసిందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక సైడ్ బొమ్మలు అమ్ముతూ, ఇంకో సైడ్ పత్తిరి పూజా సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు. ఒక బొమ్మలు వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలు చిన్న బొమ్మలు అందరూ వచ్చి అసలు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నాదంతా వీడియో తీయాల్సి ఉండే, నాకు అప్పుడు ఐడియా రాలా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పి. పండగ మొత్తం అయిపోయిన తర్వాత అబ్బా అది కూడా వీడియో తీసుంటే బాగుండు కదా అనిపించింది. మీకు ఇట్లాంటి వినాయక చవితి గురించి ప్రెజెంట్ మెమరీస్ కానీ ఓల్డ్ మెమరీస్ కానీ ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అయితే మనం వినాయకుడి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో నాకైతే తెలుసు. మన వ్యూవర్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా కొంచెం? లడ్డు మనం శుచిగా శుభ్రతగా దేవుడికి ప్రసాదం లడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయిస్తారు మామయ్య. శనగపప్పు రైతుల దగ్గర తీసుకొచ్చి మరపట్టించి స్వచ్ఛంగా మనకు పల్లెటూరులో మంచిగా నెయ్యి దొరుకుద్ది, సొంత తయారు నెయ్యి. ఆ నెయ్యి తెచ్చి మంచిగా చేసి జీడిపప్పు బాదం పప్పు అన్ని నేతిలో వేయించి నెయ్యితో లడ్డు తయారు చేపిస్తారు. మామయ్య దగ్గర ఉంటారు కాబట్టి చాలా శ్రద్ధగా చేయిస్తారు. పాకంలో కూడా నెయ్యి వేయించి సుమారు 15 రోజులైనా కూడా ఎలాంటి తేడా లేకుండా లడ్డు వాసన రాకుండా ప్రసాదానికి మంచిగా బాగుంటుంది, రుచికి కూడా చాలా బాగుంటుంది. అదే ఇప్పుడు ఈ లడ్డు ఉంది కదా, ఇది అసలు ఎన్ని కేజీలు? ఇది చూడడానికి మటుకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది ఎన్ని కేజీలు పట్టింది? ఎంత టైం తీసుకుంది ఈ లడ్డు చేయడానికి? కేజీలు ఉంటుంది. పిండి కలిపి సుమారుగా మనం 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత పాకం తిప్పాక 1 గంట ఆరబెట్టుకున్నాక లడ్డు తయారు చేసుకోవాలి. సుమారుగా ఒక పూట టైం పడుతుంది. చూసారు కదండి, మా అత్తయ్య లడ్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఈ లడ్డు నుంచి వచ్చే నెయ్యి స్మెల్కి నేనైతే ఈ లడ్డు ఎప్పుడు తింటానా అని ఉంది. కానీ ఇది దేవుడి ప్రసాదం కాబట్టి మనమైతే తినలేము. నేనైతే తర్వాత మా అత్తయ్యని అడిగి చేయించుకుని తింటాను. మరి ఈ లడ్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు కూడా అట్లానే అనిపించిందా? చూసారు కదండి మన వినాయక చవితి వినాయకుడి లడ్డు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దెన్ ఇంకో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్.